అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామికి గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చినట్లేనని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెన్నై నుంచి బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, గుడ్ మార్నింగ్. పళనిస్వామి ఎంతసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు? ఒక్కరే రాజ్భవన్ కు వెళ్తారా, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తారా? తమిళనాడు జరుగుతున్న రాజకీయ సంక్షోభం దాదాపుగా చివరి దశకు వచ్చినట్టు అనుకోవచ్చు. పళనిస్వామి అపాయింట్మెంట్ ఇచ్చింది గవర్నర్. ఆయనతో పాటుగా నలుగురు వస్తున్నారు. అది కూడా నలుగురు మంత్రులు ఉన్నారు. వేరే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే 11:30కు ఆయనకి ఇచ్చిన సమయం 11:30 గంటలకు ఆయన కలుస్తున్నారు. బహుశా ఆయన ఎంత నిన్న ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితా, దానికి సంబంధించిన వివరాలు కూడా మరోసారి తీసుకొచ్చి గవర్నర్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ 11:30 నుంచి 12 గంటల మధ్య దీనికి సంబంధించిన చర్చ జరగబోతున్నది. నిన్న కూడా సాయంత్రం పళనిస్వామి ఆయనతో పాటుగా 10 మందికి పైగా మంత్రులు ఎమ్మెల్యేలు నిన్న వచ్చి కలిసిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం కలిసింది. ఇవాళ పన్నీర్ సెల్వం అపాయింట్మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ పళనిస్వామి మరికొంతమంది నాయకులు అయితే వస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి వాళ్ళు బయలుదేరి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళకి ఇచ్చిన సమయం 11:30 గంటలు. అంటే మరికొద్ది నిమిషాలలో ఆయన రాబోతున్నారు, గవర్నర్ కలవబోతున్నారు. అయితే మీడియాలో వస్తున్న చర్చ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, మంత్రివర్గం తయారైతున్న రకరకాల వదంతులు, చర్చలు జరుగుతున్నాయి. అవి ఏమీ లేవు. కేవలం నిన్న మొన్న పిలిచినట్టుగానే పిలిచిందని రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటు కోసమా, లేకపోతే కనుక తదుపరి ఏం జరగబోతున్నది, గవర్నర్ తో వాళ్ళ చర్చలు సంప్రదింపులు ఎట్లా ఉండబోతున్నాయి, ఆ విషయాలు ఏవి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికైతే 11:30 గంటల గవర్నర్ ఆయనకు రావడానికి అపాయింట్మెంట్ ఓకే అయింది. ఇది ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలుస్తున్నారా, సంఖ్యాబలం నిజంగానే నిన్న ఇచ్చిన 124 మంది ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారా లేరా, లేకపోతే కనుక వేరే శిబిరంలోకి ఏమన్నా వెళ్ళిపోయినరా, ఇట్లా అన్నిటిపైన గవర్నర్ క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఆ ఎమ్మెల్యేల జాబితా, వాటి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆయన తీసుకొని వస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కూడా పళనిస్వామి దగ్గరనే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మంది ఎమ్మెల్యేలు, ఆ సంఖ్యాబలం ఉంటే కనుక ఆయననే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయితే ఆ పన్నీర్ సెల్వం కూడా తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు, అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరి నిన్న సాయంత్రం ఇద్దరిని పిలిచిండ్రు, మళ్ళీ ఇవాళ పళనిస్వామిని పిలుస్తున్నారు. ఇవాళ మళ్ళీ సాయంత్రానికల్లా పన్నీర్ సెల్వానికి ఏమన్నా ఒకవేళ అపాయింట్మెంట్ ఉండి ఆయనకు కూడా రాజ్భవన్ నుంచి పిలుపు వస్తే కనుక ఇంకేదో జరుగుతుందని అర్థం. ఇప్పటివరకైతే కనుక పళనిస్వామికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆయన దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన మీడియా ద్వారా చెప్తున్నారు. నేను గవర్నర్కి ఇచ్చిన జాబితాలో కూడా ఆ పేర్లన్నీ ఉన్నాయి. అందుకోసమనే మరోసారి పిలిపించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే సభలో దీనికి బహుశా వాళ్ళ మధ్య జరగబోతున్న చర్చ గవర్నర్తో, లేదా గవర్నర్ వాళ్ళ ముందు పెట్టబోయే అంశాలు, ఒకటి సభను ఏర్పాటు చేసి అందులో ఓటింగ్ పెట్టడం, లేకపోతే కనుక ముకుల్ రోహిత్జీ చెప్పినట్టుగా జగదాంబిక పాల్ వర్సెస్ కళ్యాణ్ సింగ్ కేసు మాదిరిగా రాష్ట్ర ఓటింగ్ పెట్టడమా, లేకపోతే కనుక వారి కేవలం మామూలుగానే సంఖ్యాబలం ఎంతనో చూసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించడమా, ఇట్లా 3-4 రకాల అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కాకుండా నిజంగానే ఎమ్మెల్యేలు ఉన్నమాట వాస్తవమా కాదని మళ్ళీ రీచెక్ ఏమైనా చేసుకుంటే, దీనికి మొత్తం పూర్వరంగం తీసుకున్నప్పుడు మనం గడిచిన 2-3 రోజులుగా నిన్న శరవణ కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా పోలీసు అధికారులు తెలుసుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉందనే విషయంలో 5 రోజుల కింద పోలీసులు వెళ్ళినప్పుడుకున్న ఎమ్మెల్యేల సంఖ్య, నిన్న ఫిర్యాదు తర్వాత పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యేల స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి నిన్న ఉన్న సంఖ్య, నిన్న సాయంత్రం రాత్రి వచ్చి గవర్నర్ను కలిసిపోయిన తర్వాత గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితా, ఇట్లా మొత్తం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మంది ఎమ్మెల్యేలు ఉంటే కనుక పళనిస్వామి ఖచ్చితంగా తమిళనాడుకు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏమన్నా మారుతారా, అటు పోతారా ఇటు పోతారా తెలియదు. ఇక స్థిరంగా ఉన్నారనుకుని గవర్నర్ ఇట్లా నమ్మితే అది ఎట్లా బల నిరూపణకి ఎట్లా అవకాశం ఇవ్వాలి అనేది ఇక్కడ మిగిలిందిగా. మరి బల నిరూపణ విషయంలో పాత సాంప్రదాయాన్ని ఫాలో కావాలా, లేకపోతే కనుక 2 వైపుల నుంచి సందిగ్ధం ఉంది, 2 వైపుల నుంచి వాదోపవాదాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా దీనికి ఫర్దర్ ఏమన్నా చేయాలనే అంశాలు కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా గవర్నర్ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఇక్కడున్న అనిశ్చితిని ఎట్లా తొలగించాలి, లీగల్ గా వచ్చే సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటికి పరిష్కారం ఎట్లా చేయాలి, ఇట్లా అన్ని అంశాలపైన గవర్నర్ మాట్లాడుతున్నారు. బహుశా ఇవాళ కూడా ఆ అంశాలపైన కొంత క్లారిటీ వచ్చినట్టుంది. చాలా వేగంగా కూడా వాస్తవానికి అయితే ఈ 10 రోజుల కాలంలో జరిగిన పరిణామాలు గవర్నర్ కేంద్రంగా జరిగిన చాలా వేగంగా జరిగినట్లే. ఎందుకోసం అంటే ఆయన పైన సొంత పార్టీకి సంబంధించిన నాయకుల ఒత్తిడి, రెండవది ఏఐడిఎంకే కీలక వర్గం చర్చల ఒత్తిడి, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల ఒత్తిడి కూడా ఆయన పైన ఉంది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు, రీజనల్ ఛానళ్లలో వస్తున్న చర్చలంతా కూడా
గవర్నరే నిర్ణయం తీసుకోవడం లేదు, గవర్నర్ వైపు నుంచే జాప్యం జరుగుతుంది, ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయి. కాబట్టి ఆయన పైన గవర్నర్ పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీనికి ఏదో రకంగా దీనికి లాజికల్ కన్క్లూజన్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లుంది. అందుకోసమనే వరుసగా ఈయనను పిలిపించుకొని మాట్లాడుతున్నారు, భేటీలు అవుతున్నారు. ఇవాళ జరగబోతున్న మరికొద్దిసేపట్లో పళనిస్వామి ఆయన టీవీ ఇక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళతోని ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బల నిరూపణకు సంబంధించి ఈ వ్యవహారాల పైన మాట్లాడే అవకాశం ఉంది. మద్దతు ఎట్లా ప్రూవ్ చేసుకుంటామని కూడా ఆయనను అడిగే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉన్నది. అయితే ఆల్రెడీగా దీని పూర్వరంగం అయితే గవర్నర్ తరఫు నుంచి యంత్రాంగం తరఫు నుంచి దాదాపుగా పూర్తి అయినట్లే ఉంది. మళ్ళా వెనువెంటనే ఇక్కడ పన్నీర్ సెల్వానికి అనుమతి ఒకవేళ మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే కనుక అది ఇంకేదో జరుగుతున్నట్టు లెక్క. ఇప్పటి వరకు అయితే పళనిస్వామికి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తున్నది, పళనిస్వామి ముఖ్యమంత్రి అయితేనేమో అని అనిపిస్తున్నది. కానీ మళ్ళా ఈయన పోయిన తర్వాత, ఎందుకంటే ఈయన పోయిన 10 నిమిషాలకు ఆయన వస్తున్నాడు, ఇట్లా ఇవాళ కనుక పన్నీర్ సెల్వం ఇక్కడికి రాకుంటే ఇక ఖచ్చితంగా పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు, ఇక జరగరాని ఏమన్నా జరిగి, ఆడుకోకూడదు ఏమన్నా జరిగి, అవాంఛనీయ ఘటన ఏదైనా జరిగి దురదృష్టం కనుక పళనిస్వామిని వెంటాడితే తప్ప ఇప్పటికైతే పళనిస్వామికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరిపడినంత మంది ఉన్నారని ఆయనే చెప్తున్నాడు. అయితే గవర్నర్ ఇప్పుడు వీళ్ళ దగ్గర జరిగే చర్చను బట్టి, బయటకు వచ్చినాక వాళ్ళ మీడియాతో మాట్లాడే తీరును బట్టి ఏం జరగబోతో అంచనాకు రావచ్చు. రెహానా. ఓకే బుచ్చన్న.